శ్రీ పరాభవనామ సంవత్సర వివాహాది శుభముహూర్తాలు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో చైత్రమాస ముహూర్తాలు మార్చి 19వ తారీఖున ప్రారంభమవుతాయి. ఈ మార్చి 19వ తారీఖున ప్రారంభమైన ముహూర్తాలు మార్చి నెలాఖరు వరకు కూడా ఉంటాయి. ఏప్రిల్ 1వ తారీఖున ప్రారంభమయ్యి మళ్ళీ కూడా ఏప్రిల్ 13వ తారీఖు వరకు కూడా ఈ చైత్రమాస ముహూర్తాలు కలుగును. తదుపరి వైశాఖ మాస ముహూర్తాలు. ఈ వైశాఖ మాసంలో వివాహాది శుభముహూర్తాలు ఏప్రిల్ 20వ తారీఖున ప్రారంభమయ్యి ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా ముహూర్తాలు ఉంటాయి. మే 1వ తారీఖు నుంచి మే 11వ తారీఖు వరకు కూడా ఈ వైశాఖ మాస వివాహాది శుభముహూర్తాలు కలవు. తదుపరి అధిక జ్యేష్ఠ మాసం కలుగును. ఈ అధిక జ్యేష్ఠ మాసంలోనే వివాహాది శుభముహూర్తాలు ఉండవు. తదుపరి నిజ జ్యేష్ఠ మాసం ముహూర్తాలు జూన్ 17వ తారీఖు నుంచి కూడా ప్రారంభమవుతాయి. జూన్ నెలాఖరు వరకు కూడా ముహూర్తాలు కలుగును. జూలై 1వ తారీఖున ప్రారంభమైన ముహూర్తాలు జూలై 8వ తారీఖు వరకు కూడా వివాహాది శుభముహూర్తాలు కలవు. తదుపరి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఈ ఆషాఢ మాసం కూడా శూన్యమాసం కావున వివాహాది శుభముహూర్తాలు ఉండవు. ఈ ఆషాఢ మాసంలోనే జూలై 15వ తారీఖు నుంచి ఆగస్టు 12వ తారీఖు వరకు కూడా గురుమూఢమి కలుగును. కావున వివాహాది శుభముహూర్తాలు ఉండవు. తదుపరి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈ శ్రావణ మాసంలో ముహూర్తాలు ఆగస్టు 13వ తారీఖున ప్రారంభమవుతాయి. ఆగస్టు నెలంతా కూడా వివాహాది శుభముహూర్తాలు ఉంటాయి. సెప్టెంబర్ 1వ తారీఖున ప్రారంభమయ్యి సెప్టెంబర్ 7వ తారీఖు వరకు కూడా ఈ యొక్క శ్రావణ మాస ముహూర్తాలు కలుగుతాయి. తదుపరి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. ఈ భాద్రపద మాసం శూన్యమాసం కావున వివాహాది శుభముహూర్తాలు ఉండవు. తదుపరి ఆశ్వీజ మాసం ప్రారంభము. ఈ ఆశ్వీజ మాసంలో వివాహాది శుభముహూర్తాలు అక్టోబర్ 11వ తారీఖున ప్రారంభమవుతాయి. అక్టోబర్ 18వ తారీఖు వరకు కూడా ముహూర్తాలు ఉంటాయి. తదుపరి ఈ ఆశ్వీజ మాసంలోనే అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 29 వరకు కూడా శుక్రమూఢమి కలదు. కావున ఈ యొక్క 19వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా వివాహాది శుభముహూర్తాలు ఉండవు. తదుపరి అక్టోబర్ 31వ తారీఖు నుంచి నవంబర్ 5వ తారీఖు వరకు కూడా ఆశ్వీజ మాస ముహూర్తాలు ఉంటాయి. తదుపరి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. నవంబర్ 11వ తారీఖున మొదలైన కార్తీక మాస ముహూర్తాలు నవంబర్ నెలంతా ఉంటాయి. డిసెంబర్ 4వ తారీఖు వరకు కూడా కార్తీక మాస ముహూర్తాలు కలుగును. తదుపరి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. ఈ మార్గశిర మాసంలో డిసెంబర్ 10వ తారీఖున ప్రారంభమైన ఈ యొక్క వివాహాది శుభముహూర్తాలు జనవరి 1వ తారీఖు 2027 జనవరి 1వ తారీఖు వరకు కూడా వివాహాది శుభముహూర్తాలు కలుగును. తదుపరి పుష్యమాసం ప్రారంభమవుతుంది. ఈ పుష్యమాసం శూన్యమాసం కావున వివాహాది శుభముహూర్తాలు ఉండవు. తదుపరి ఫిబ్రవరి 2027 7వ తారీఖు నుంచి కూడా మాఘమాస ముహూర్తాలు ప్రారంభమవుతాయి. ఈ ఫిబ్రవరి 7వ తారీఖున ప్రారంభమైన మాఘమాస వివాహాది శుభ ముహూర్తాలు ఫిబ్రవరి నెలంతా కూడా ఉంటాయి. మార్చి 3వ తారీఖు వరకు కూడా ఈ యొక్క మాఘమాస వివాహాది శుభ ముహూర్తాలు ఉంటాయి. తదుపరి పాల్గొన మాసం ప్రారంభమవుతుంది. ఈ పాల్గొన మాస ముహూర్తాలు మార్చి 9వ తారీఖున ప్రారంభమవుతాయి. మార్చి 9వ తారీఖున ప్రారంభమైన వివాహాది శుభ ముహూర్తాలు ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా ఈ యొక్క వివాహాది శుభ ముహూర్తాలు కలుగును. స్వస్తి.